ఫ్లాష్ బ్యాక్. ముందు జరిగిన భాగంలో వచ్చేసి సించాన్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి ధనుడైన నుంచి సించాన్ని దూరంగా తీసుకెళ్లిపోయారు. అప్పుడు ధనుడైనకి అక్కడ జరిగిన విషయం తెలీదు. అప్పుడు ధనుడైన వచ్చి లేచిన వెంటనే సించాన్ని వెతకడం మొదలు పెట్టాడు. కానీ ఎంత వెతికినా కూడా ప్రయోజనమైతే లేదు. సించాన్ సించాన్ అంటూ పిలుస్తూ ఉన్నాడు, కానీ సించాన్ వచ్చేసి అక్కడ లేడు. కానీ ఎలా కనిపెట్టడానికి వెళ్ళాడంటే అప్పుడు ఇంటి బయటకు వెళ్ళిన వెంటనే కొన్ని అడుగులైతే కనబడ్డాయి. అక్కడికి ఏదో బండి వచ్చిందని తెలిసింది. ఆ బండి గురించి కనుక్కోవడానికి సిమియాన్ దగ్గరికి వెళ్ళాడు. సిమియాన్ కి తెలియదన్నాడు. వెంటనే వచ్చేసి లెస్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక కార్ వచ్చినట్టు తెలిసింది. ఆ కార్ వచ్చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళినట్టుగా తెలిసింది. వెంటనే వీళ్ళందరూ కలిపి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ లో సించాన్ కి పేరు సంబంధించి ఎవరైనా వచ్చారని కనుక్కున్నారు, కానీ అక్కడైతే విఫలమయ్యాడు. సడన్ గా సించాన్ నుంచి ఫోన్ వచ్చిన వెంటనే సించాన్ వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడి నుంచి వచ్చారని తెలిసింది. సో సించాన్ దగ్గరికి ఎలా అయినా వాళ్ళ ఊరు దగ్గరికి వెళ్లి సించాన్ ని తీసుకొని రావాలని అప్పుడు మైకేల్ దగ్గర ఉన్న హెలికాప్టర్ తీసుకెళ్లి ధను అయితే బయలుదేరాడు. అక్కడి నుంచి సించాన్ వాళ్ళ ఊరైతే చేరుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఊరికి వెళ్లి వెంటనే సించాన్ అక్కడికి వచ్చాడో లేదో కనుక్కోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాడు. ఎంత అడిగినా కూడా ఎవరికి తెలియదు అంటున్నారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ అడుగుతున్న సమయంలో అప్పుడు సించాన్ దగ్గర నుంచి ధనుకి సడన్ గా మళ్ళీ ఇంకొకసారి కాల్ అయితే రావడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే, హలో సించాన్, నువ్వేనా? సించాన్, హలో ధనువన్న, ఇప్పుడు నా మాటలు వినబడుతున్నాయా? ధనువన్న, ఒక ఇంపార్టెంట్, నాకు సమయం లేదు, ఫాస్ట్గా చెప్తున్నా విను. ధనువన్న, ఎవరో కొంతమంది నన్నైతే కిడ్నాప్ చేశారు. మా అమ్మ నాన్న కూడా కిడ్నాప్ చేశారు. అది ఎలా కిడ్నాప్ చేశారంటే అదంతా కాదు, కానీ మేము ఎక్కడున్నామంటే మన ఇల్లు ఉంది కదా, మన ఇంటి వెనక్కే దాచిపెట్టారు. మన ఇంటి వెనక్కి గార్డెన్ దగ్గర దాచిపెట్టారు ధనువన్న, అక్కడే అనుకుంటా. ధనువన్న, మళ్ళీ వీళ్ళకి ఫోన్ ఎలా వచ్చింది? ఫోన్ లాక్కొండ్రా. అరే కట్ అయిపోయింది. అలా సించాన్ కిడ్నాప్ అయ్యాడని ధనుకైతే అర్థమైంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ధను ఉన్న ఇంటి దగ్గరే సించాన్ తీసి దాచిపెట్టారంట. అది కూడా వాళ్ళ గార్డెన్ దగ్గర. ఇదేంటి గార్డెన్ దగ్గర ఎలా దాచిపెడతారని ధను అయితే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇల్లు మొత్తం వెతగ్గా ఇంటి వెనక్కి గార్డెన్ దగ్గర కొన్ని అయితే వాల్ట్ డోర్స్ అయితే ఉన్నాయి. ఈ డోర్స్ ని ఓపెన్ చేయడానికి మొత్తం ట్రై చేశాడు. ఎలా వచ్చాయో కూడా తెలీదు. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న పేపర్ ని చూడగానే కంప్లీట్ దిస్ టాస్క్ టు ఓపెన్ దిస్ డోర్ అయితే ఉంది. ఈ డోర్స్ ని ఓపెన్ చేయాలంటే టాస్కులు కంప్లీట్ చేయాలంట. అవి ఎలాంటి టాస్కులు అవుతాయని ధను అయితే కంగారు పడ్డాడు. కానీ సించాన్ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ప్రాణమైన అర్పించడానికి ధను రెడీ. ఇప్పుడు ఏం జరగబోతుందన్నదే మనకి జరిగే కదా. ఇంతకీ ఆ టాస్కులు ఏంటో చూడాలి. అరే యార్, సించాన్ వాళ్ళు ఎలా అయినా సరే మనం కాపాడాలి. కానీ ఇప్పుడు మనం ఎలా కాపాడతాం? సరే, ఈ టాస్క్లు ఏమున్నాయో చూద్దాం. స్టీల్ ద హెలికాప్టర్ ఫ్రమ్ మిలిటరీ బేస్మెంట్ 17340. అరే, మిలిటరీ బేస్మెంట్ నుంచి ఇప్పుడు మనం ఒక హెలికాప్టర్ అయితే దొంగలించాలి. కానీ అక్కడ 17340 అంటే ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సరే, ముందుగా అయితే మనం మిలిటరీ బేస్మెంట్కి వెళ్దాం. అయ్యో, కానీ మిలిటరీ బేస్మెంట్లో ఫుల్ సెక్యూరిటీ టైట్ చేశారే. ఎందుకంటే ఈ మధ్య వచ్చేసి శత్రు రాజ్యాలతో యుద్ధం జరగడం వల్ల అక్కడైతే మొత్తం సెక్యూరిటీ టైట్గా ఉంది. ఈ సమయంలో అక్కడికి వెళ్ళాలంటే అమ్మ బాబోయ్, ఈ టాస్కులు పెట్టినోడు కూడా చాలా గట్టిగా పెట్టాడు. ఎందుకంటే ఇవి కంప్లీట్ అవని టాస్కులు కాబట్టి ఇంత కష్టమైన పెట్టాడు. మన ప్రాణాలతో ముప్పు అనమాట. అరే యార్, ఇప్పుడు మనమైతే మిలిటరీ బేస్మెంట్కి వెళ్ళాలంటే నా కార్ కూడా ఇక్కడ లేదు, ఎయిర్పోర్ట్లో వదిలేసినట్టున్నాను. అరే యార్, నా కార్. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైనా కార్ని అయితే తీసుకోవాలి. కార్ ఎవరిదైనా కార్ వస్తే ఆపి తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ కార్ నాకు కావాలి. అరే, ఇది ఫ్యామిలీ అనుకుంటా. ఫ్యామిలీ వద్దు, ఎవరైతే సోలోకి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనమైతే ఆ కార్ తీసుకోవాల్సి ఉంది. కార్ ఒక కార్ వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ సోలోగా ఉన్నాడు. బ్రో, ఒకసారి నీ కార్ కావాలి, తర్వాత మళ్ళీ తీసుకొస్తా, ఓకేనా? సారీ, అర్జెంట్గా నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళాల్సి ఉంది. ఓకే. అరే యార్, మనం తొందరగా బయలుదేరాలి. మనకైతే సమయం అస్సలు లేదు. ఇప్పుడు మనం మిలిటరీ బేస్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మిలిటరీ బేస్మెంట్ దగ్గర ఉన్న 17340 అని కోడ్ అయితే ఇచ్చాడు. బట్ ఆ కోడ్కి నాకు మీనింగ్ అయితే అస్సలు తెలియట్లేదు. అంటే మనమైతే ముందుగా హెలికాప్టర్ని దొంగలించుకొని రావాలనుకుంటా. సరే, అక్కడికి వెళ్ళాక కోడ్ అంటే ఏంటో మనకు తెలుస్తుందేమో, ఒకసారి మనమైతే చూడాలి. సరే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం మిలిటరీ బేస్మెంట్కి వెళ్దాం. కానీ మిలిటరీ బేస్మెంట్ లోపలికి ఎంటర్ అవడం అంటే చాలా కష్టం. ఒకసారి మనమైతే ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి మాట్లాడుకుంటే మనకి ఏ పని జరగదు. అక్కడికి వెళ్ళి మనం ప్రయత్నిస్తేనే ఏదైనా మనం సాధించగలం. సించాన్, నీకోసం నేను ఏమైనా చేస్తా. కానీ సించాన్ వాళ్ళ అమ్మ నాన్నకి ఏంటా అవసరం? నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సరే, మనం వెళ్దాం. అమ్మయ్య, మనమైతే మిలిటరీ బేస్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ నా మైండ్లో ఇప్పటికీ తిరుగుతుంది, సించాన్ వాళ్ళ అమ్మ నాన్న నాకు తెలియకుండా ఎందుకు తీసుకెళ్ళాలి? నాకు తెలిసి నాకు చెప్పి తీసుకెళ్ళచ్చు కదా, అప్పుడు నేనే సంతోషిస్తా. కానీ నాకు తెలియకుండా తీసుకెళ్ళాలంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఏం చేసాం? మనమేం తప్పు చేయలే కదా. సరే, మనమైతే మిలిటరీ బేస్మెంట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యి ఒక హెలికాప్టర్ని అయితే తీసుకొని రావాలి. ఓ మై గాడ్, ఇక్కడైతే సెక్యూరిటీ ఉంది. లోపలికైతే మనం వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఒకసారి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది, ప్లీజ్ వెళ్ళొచ్చా? ఎవరు నువ్వు? ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు అపాయింట్మెంట్ ఉందా? ఎవరు ఇలా రాకూడదని నీకు తెలీదా?
ఇప్పుడు మిలిటరీ బేస్మెంట్ ఫుల్ స్ట్రిక్ట్ అలర్ట్ అయితే ఇచ్చింది. అలానే మీరు లోపలికి రావడానికి అసాధ్యం. ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇదేమన్నా పశువుల దొడ్డు అనుకుంటున్నారా? ఇది మిలిటరీ అడ్డా. ఎవరైతే వచ్చారో వాళ్ళు అలా వెళ్ళిపోండి. అర్థమవుతుందా? నీకు చెప్తున్నా కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూపిస్తే అపాయింట్మెంట్ చూపించు, లేకపోతే నోరు మూసుకుని ఎలా వచ్చావో అలాగే పో. లేకపోతే ఇక్కడే ఒక్క బుల్లెట్తో నేను లేపేస్తా. అర్థమవుతుందా? స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. మేము ఎవరినైనా సరే లేపేయచ్చు. అర్థమవుతుంది కదా? నోరు మూసుకొని నువ్వు ఇక వెళ్ళు. అపాయింట్మెంట్ అలాంటివంటూ ఏం లేవు. ఓకే సార్, నేను వెళ్తాను. ఒరే నాయన, ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడేంటి? ఓకే, ఇక్కడ అపాయింట్మెంట్ కావాలనుకుంటా. మనకి అపాయింట్మెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి ఇప్పుడు? ఓకే, నాకు మిలిటరీ బేస్మెంట్లోకి ఇంకొక వే నుంచి ఎలా వెళ్ళాలో కరెక్ట్గా తెలుసు. నేను ఇప్పుడు అలానే వెళ్ళబోతున్నాను. ఎలా అంటే, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కొండ ఉంటుంది. ఆ కొండపై నుంచి అయితే మనం జంప్ చేయాలి. ఇంతకుముందు మనం జంప్ చేసేటప్పుడు ఎలా అంటే పారాచూట్ ఉపయోగించి జంప్ చేస్తాం. బట్ ఇప్పుడు మనం అలా జంప్ చేసి దొరికేస్తాం. ఎందుకంటే హై అలర్ట్ ఉంది కాబట్టి మనం దొరకకూడదంటే మనం డైరెక్ట్గా కార్తోనే జంప్ చేయాలి. కార్తో జంప్ చేయాలంటే ఎటువంటి ర్యాంప్స్ అయినా ఉండాలి కదా. ఈ కొండలపై నుంచి ఎలా జంప్ చేస్తాం? సరే, మనమైతే ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. నేను ఒక మంచి ఎత్తు ఉన్న ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హై యాక్సలరేషన్ ఇచ్చి కిందకి వెళ్ళి ఒక్కసారిగా జంప్ చేసినట్లయితే డైరెక్ట్గా మనమైతే మిలిటరీ బేస్మెంట్లో పడతాం. ఎందుకంటే చుట్టుపక్కల పెద్ద కంచె అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అరే కార్ తిన్నంగావు. అమ్మయ్య, ఓకే, ఇక్కడైతే కొంచెం ఎత్తులా ఉంది కదా, ఇది మనకి హెల్ప్ అవ్వచ్చు. మనం కొంచెం బ్యాక్కి వద్దాం. కమాన్, కమ్ బ్యాక్. ఇంకా బ్యాక్కి రా. ఎస్, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చేసి ఆ కొండ ఎత్తుపై నుంచి మనం బూస్ట్ వేసుకొని జంప్ చేసినట్లయితే ఖచ్చితంగా మిలిటరీ బేస్మెంట్లో పడతాం అనిపిస్తుంది. ఎస్. ఓకే, వెళ్ళి. ఎస్, ఫైనలీ సాధించా. అమ్మయ్య, చూసారా ఇక్కడ ఎంత పెద్ద కంచె ఉందో? ఈ కంచె నుంచి లోపలికి రావడం చాలా కష్టం. అది కూడా పారాచూట్ని చూస్తే కాల్ చేస్తారు. ఈ పాటికి మనం వచ్చినట్టుగా అలర్ట్కి తెలిసిపోయే. ఓ మై గాడ్, నో. ఇక్కడైతే ఆల్రెడీ మనకైతే ఫైరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే కార్ తీసుకొని నేనైతే వచ్చాను. ఒకవేళ నార్మల్గా వచ్చినట్లయితే పరిగెత్తే వాళ్ళం కాదు. వీళ్ళ దగ్గర ట్యాంకర్స్ కూడా ఉంటాయి, మనతో అటాక్ చేసి మనల్ని వేసేస్తారు. ఓకే, మనమైతే లోపలికి వచ్చేసాం. ఓకే, ఫైనలీ మిలిటరీ బేస్మెంట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం తొందరగా హెలికాప్టర్ ఎక్కడుందో వెతకాలి. ఆ హెలికాప్టర్ ఏంట్రా నాయన ఇటువంటి సమయంలో వచ్చింది? ఆ హెలికాప్టర్ ఎక్కడుంది? ఇక్కడ విమానం ఉంది. మనకు కావాల్సింది విమానం కాదు, హెలికాప్టర్. వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఓకే. ఓ మై గాడ్, ఫైనలీ మనకైతే హెలికాప్టర్ దొరికేసింది. ఓ ఏంటిది? ఓ నో ట్యాంకర్స్ అంటే వచ్చే ట్యాంకర్స్. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. చుట్టుపక్కల ఆర్మీ మళ్ళీ చుట్టుముట్టేసింది. సారీ బ్రో. ఓకే, మనం ఇక్కడ నుంచి అమ్మ బాబోయ్ మిసైల్స్. ఇక్కడ నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళేది? మనం హెలికాప్టర్ వెతకాలే. అక్కడ గాల్లో ఇంకో హెలికాప్టర్ ఎగురుతుంది. నాకు తెలిసి ఆ హెలికాప్టర్ కాదనుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసి ఆ కోడ్ ఏమై ఉంటుంది. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఎందుకంటే హెలికాప్టర్ని ఎక్కడైనా మిస్ చేసామే అనిపిస్తుంది. మనం వెతికిన వెంటనే ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అవ్వాలి గురు. చుట్టుపక్కల మనల్ని చుట్టుముట్టేశారు కదా. రే ఆగండి, ఇక్కడి నుంచి నేను తొందరగా వెళ్ళిపోవాలి విత్ హెలికాప్టర్. బట్ హెలికాప్టర్ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎక్కడ సచ్చావే హెలికాప్టరు? ఏడుంది? ఇక్కడ కాలిపోయింది ఒక హెలికాప్టర్. ఇంకా ముందునేమైనా మిస్ చేసామా? ఎస్. ఫైనలీ మనం హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ కోడ్, ఓ మై గాడ్, హెలికాప్టర్కి కోడ్ ఉందా? 17340. ఎస్, మనకు కావాల్సిన హెలికాప్టర్ ఇదే. దీన్ని తొందరగా తీసుకుని వెళ్ళాలి. గాల్లోకి పదమిత్రమా, గాల్లోకి తేలిపో. వచ్చేసారు. ఎస్, మనం గాల్లోకి వచ్చేసాం. అమ్మయ్య. ఒరే కాల్చకండి, ఆగండి. నేను మా ఇంటికి వెళ్ళినంత వరకు కొంచెం వెయిట్ చేయండి. అమ్మయ్య, మనం తొందరగా వెళ్ళిపోతున్నాం మిలిటరీ బేస్మెంట్ వదిలేసి. ఫైనలీ సాధించేసాం అన్నమాట. ఓకే, ఓరి నాయన, పెద్ద సాహసమే చేశాం కదా. మనల్ని చుట్టుముట్టి ఆడుకున్నారు. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇంటి దగ్గరికి చేరుకోబోతున్నాం. మొదటి టాస్క్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు మనం మంచిగా వెళ్ళి అక్కడున్న వాల్ డోర్స్ అని ఓపెన్ అవుతాయి. ఆ వాల్ డోర్స్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి సించాన్ గాని తీసుకొచ్చేద్దాం. ఓకే గాయస్, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. కిందకైతే వచ్చేద్దాం. ఆ డోర్స్ అన్ని ఈ పాటికి ఓపెన్ అయిపోయి ఉంటాయి, ఎందుకంటే మనం టాస్క్ కంప్లీట్ చేసేసాం కాబట్టి. ఎస్ సించాన్ వస్తున్నాను, నువ్వేం కంగారు పడకు. ఓకే గైస్, ఓకే, దీన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేద్దాం. ఓకే పర్ఫెక్ట్గా అవే
అవ్వు ల్యాండ్ అవ్వవే అది లెక్క కమాన్ హోల్డ్ ఆన్ ఎస్ ఫైనలీ మనమైతే హెలికాప్టర్ని తీసుకొచ్చేసాం 17340 హెలికాప్టర్. ఎస్ మనం టాస్క్ చాలా బాగానే కంప్లీట్ చేసాం, కానీ ప్రాణంగా పెట్టి మరీ కంప్లీట్ చేసాం. ఓకే మనం కిందకి వెళ్దాం. డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి ఈ పాటకి. ఓకే వస్తున్నా సించాన్, ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నా. మన ఇంటికి కనెక్ట్ అయ్యి మరీ చేశాడు, ఎవడో తెలివైన పకడ్బందీగా చేసినట్టుగా ఉన్నాడు ఇక్కడ డోరు. ఓకే అరే ఏంటిది ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ కాలేదేంటి? అరే నేను ఓపెన్ చేశా కదా, అరే ఏమవుతుంది అసలు? ఓకే ఇక్కడ ఒక వాల్ డోర్ పోయింది, అంటే ఇక్కడ కొన్ని డోర్స్ ఉండేవి, 4 డోర్లలో ఒక డోర్ పోయింది, అంటే ఒక టాస్క్ కంప్లీట్ చేశాం కాబట్టి ఒక డోర్ పోయింది. అంటే నాకు తెలిసి ఇంకా టాస్కులు అయితే ఉన్నాయి. ఎస్ ఇంకా టాస్కులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటో చూస్తే ఇంకో డోర్ కూడా పోతుంది. అంటే వైట్ మౌంటైన్ లైన్. ఏంటి వైట్ మౌంటైన్ లైనా? తెల్ల సింహమా? పోనీ తెల్ల సింహం కూడా కాదు, తెల్ల కొండ సింహం ఎక్కడుంటుందిరా? సరే మనమైతే వెళ్దాం. కొండ సింహం అన్నారు కాబట్టి ఖచ్చితంగా కొండపైన ఉంటుంది. మన ఇంటి దగ్గరలో ఏదైనా కొండ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో వైట్ మౌంటైన్ లైన్ అక్కడే ఉంటుంది. మనకి కార్ కావాలి. ఓకే పక్కన అంకుల్ కార్ అయితే ఉంది, ఈ కార్ తీసుకొని మనమైతే వెళ్ళిపోదాం. సారీ అంకుల్, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తాలే టైం దొరికితే. ఓకే గైస్ ఫైనల్లీ మనమైతే ఇప్పుడు కొండపైకి వెళ్ళబోతున్నాం తెల్ల సింహాన్ని కనిపెట్టడానికి. అంటే మనం దాన్ని హంట్ చేయాలి, అంటే దాన్ని చంపాలి. దాన్ని చంపాల్సిన అవసరం మనకేంటి? సరే మనమైతే బయలుదేరి మనమైతే ఒకసారి చూద్దాం. దాన్ని చంపిన తర్వాత నాకు తెలిసి వాల్ డోర్స్ అని ఓపెన్ అవుతాయి అనుకుంటా. మనకి దగ్గరలో ఉన్న కొండ వచ్చేసి ఆ వైన్ వుడ్ ఉంది కదా, ఆ వైన్ వుడ్ కొండ అనమాట. ఆ కొండపైకి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అక్కడ తెల్లసింహం, ఓరి నాయన ఇవేంటి తెల్ల జింకలా? ఇక్కడ జింకలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ మన ఏరియా దగ్గరలో ఉండవు. ఓకే కొండపైకి అయితే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇక్కడ ఏదో కొంచెం స్టేషన్లా ఉంది, ఇక్కడ అడుగుదాం ఆగండి. ఇతను టవర్ దగ్గర ఉన్నట్టుగా ఉన్నాడు, ఎయిర్టెల్ జియో టవర్లా ఉంది ఇది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ తెల్ల సింహం ఎక్కడైనా కనబడుతుందంటారా? తెల్ల సింహం ఇక్కడేం లేదు, అర్జెంట్కి ఎలాగొచ్చామో అలాగ వెళ్ళిపో, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అర్థమవుతుందా? వెళ్ళు. నీకు తెల్ల సింహం కాదు కానీ నల్ల ఎలుగుబంటి దెబ్బ చూపిస్తాను. నా కుక్క ఎలుగుబంటిలా ఉంటుంది, అది కరిచిందంటే మామూలు కూడా తొక్క లేచిపోద్ది. అన్నా అది కాదు ఈ కుక్క. వెళ్ళి పక్క వెళ్తావా? సరే వెళ్ళిపోతున్నా. నన్ను కరకే బాబు తల్లి, వెళ్ళిపోతున్నాను. బాయ్. అమ్మయ్య ఇది వెళ్ళిపోనియండి. ఓకే అదైతే వెళ్ళిపోయింది. అన్న అది కాదన్నా, నువ్వేంటన్నా కుక్క చేత కనిపిస్తున్నావు? నాకు కావాల్సిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్, తెల్ల సింహం ఎక్కడ ఉంటుందో ఒకసారి చెప్పగలవా? ఎందుకంటే కొండపైన ఎప్పటి నుంచో ఉన్నట్టుగా ఉన్నావు. ప్లీజ్ నేను బతిలో ఆడుతున్నాను, ఎందుకంటే మా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి. ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి చెప్తాను. ఈ తెల్ల సింహాలు ఇలాంటివి ఎక్కడైతే ఉండవో, ఎక్కడంటే ఎదురుగా కొండ ఉంటుంది కదా, పెద్ద కొండ, ఆ కొండ కింద ఒక ఊరు ఉంటుంది. వాళ్ళని అడిగి చెప్తారు నీకు. ఎక్కడ నాకు తెలీదు, వెళ్ళి ఎక్కడి నుంచే లోపల రాకూడదు పాప. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సరిపోతుంది. ఓకే గైస్ ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. ఎక్కడికంటే ఎత్తైన పర్వతం ఉంది కదా, ఆ పర్వతం కింద ఒక ఊరైతే ఉంటుంది. ఆ ఊరు కింద ఉన్న ప్రజల్ని అడిగినట్లయితే ఖచ్చితంగా అది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది మనకైతే. సరే ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా అక్కడికే బయలుదేరిపోదాం. లెట్స్ గో. ఓకే ఫైనల్లీ మనమైతే ఆ ఊరు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మనమైతే ఎగ్జాక్ట్గా కొండ కిందనే ఉన్నాం అనమాట. సో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్పుడైతే మనం బయలుదేరాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోకుండా వెళ్ళామంటే కష్టం, కాబట్టి ఇక్కడ ఉన్న మనుషులను అయితే అడుగుదాం. ఇక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నట్టుగా ఉన్నారు, ఇతను అయితే అడుగుదాగండి. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మో గన్ ఉంది మన చేతిలో, గన్ పడేద్దాం కింద. ఓకే ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ ఒక తెల్ల సింహం తిరుగుతుందంట. సో ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పగలరా ప్లీజ్? అది నన్ను అడిగితే కరెక్ట్ కాదు. నీ వెనక్కి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అతన్ని వెళ్ళడుగు. పెద్ద ఆయన ఎవరు? నా వెనక్కున్న పెద్ద ఆయన? ఓహో ఆ ఇంటి దగ్గర ఉన్న అనుకుంటా. ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్ మనమైతే ఆ పెద్ద ఆయన అయితే వెళ్ళి అడుగుదాం. ఓకే ఎక్స్క్యూజ్ మీ తాతయ్య గారు, నమస్తే సార్. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటంటే ఒక తెల్ల సింహం ఎక్కడెక్కడో తిరుగుతుందంట, దాని గురించి చెప్పగలరా? దాని గురించి చెప్పడం కాదు, అది నా భార్యనే చంపేసింది. ఒకానొకప్పుడు మా భార్య రాత్రిరా పశువుల దగ్గర నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆ పశువుల్ని చూసుకొని ఉంది. అప్పుడు వచ్చేసి అక్కడికి ఆ జుత్తులో మారిన తెల్ల సింహం వచ్చి ఆ భార్యని చంపేసింది.
ఎలా చంపేసిందంటే అక్కడ పశువుల్ని చూసుకుంటుంది. ఒక పశువుకి ఒంట్లో బాగాలేదని చూసుకుంటుంది. ఆ ఆవుని చూసుకునే సమయంలో వెనక నుంచి మెల్లగా వచ్చి నా భార్యని చంపేసింది. దాన్ని వెతకడానికి కోసం మొత్తం వెళ్తే అది ఈ కొండ పైనే శిఖరం పైన తిరుగుతుందని తెలిసింది. నా కొడుకు వెళ్ళొద్దని అన్నాడు కాబట్టి మాట ప్రకారంగా వెళ్ళట్లేదు. ఎందుకు బాబు నీకు ఇంతకీ ఈ కొండపైనే ఉంది గన్ పట్టుకున్నావు ఎందుకు బాబు? క్షమించండి తాతయ్య గారు. సరే, మీరు తర్వాత ఆ కొండపైకి వెళ్ళేసరికి ఖచ్చితంగా దాని శవాన్ని చూస్తారు. ఓకే, మనమైతే డైరెక్ట్గా ఈ శిఖరం పైకి అయితే వెళ్ళాలనుకుంటా. ఓకే, మనకి తాతయ్య గారు చెప్పిన ప్రకారం తాతయ్య గారు దాన్ని చంపడానికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కారుతో మనం వెళ్ళడం కష్టం. తాతయ్య గారు మీ కారు పట్టుకెళ్ళచ్చా? దాన్ని చంపడం కోసం అయితే పట్టుకెళ్ళు బాబు, పట్టుకెళ్ళు. తీసుకెళ్తున్నా తాతయ్య గారు. దీన్ని కావాలనుకున్నట్లయితే మళ్ళీ దీన్ని కొండపైనే ఉంచుతాను. అక్కడ ఖచ్చితంగా మీరు ఆ తెల్ల సింహం దగ్గరే ఈ కార్ని చూస్తారు. ఓకేనా? దాన్ని చంపి వస్తాను. ఓకే, మనమైతే దాన్ని వెళ్ళి చంపాలి. వెళ్దాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే కొండపైకి వెళ్దాం. ఈ తెల్ల సింహం వచ్చేసి చాలా అంటే చాలా ఆవుల్ని తినేసిందంట. చాలా ఆవుల్ని చంపి తినేసిందంట. ఇంకా అలానే చాలా మనుషుల్ని కూడా చంపేసిందంట. ఇప్పుడు దాన్ని ఎలా అయినా సరే మనం చంపాలి. అరే, ఇక్కడేదో ఉంది. ఏంటిది? ఇది నక్కలా ఉంది. ఓకే, మనం కొండపైనే తిరుగుతున్నాం. ఈ తెల్ల మౌంటైన్ లైన్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. కొండ శిఖరం వరకు వచ్చి ప్రతిదీ కూడా చెక్ చేశాను. ఈ కొండ శిఖరం పైన మనుషులైతే ఉండట్లేదు. బట్ ఆ తెల్ల పులి తిరుగుతుంది. సారీ, తెల్ల సింహం కదా. తెల్ల సింహం తిరుగుతుందంట. ఎక్కడుంది? నేనైతే దారిలో మొత్తం చూసుకుంటూనే వచ్చాను, కానీ నాకు ఎక్కడ కూడా కనబడలేదు. దాన్ని ఎలా అయినా సరే ఒక పట్టు పట్టాల్సిందే. ఖచ్చితంగా అది పైకైతే వస్తుంది. మనం ఇక్కడ ఈ పొదల్లో దాగడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే అది మనల్ని చూసిందంటే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసి చంపేస్తుంది. మనకి టైం కూడా ఉండదు. అందుకే నేను నా దగ్గర ఉన్న పవర్ఫుల్ స్నైపర్ తీసుకొని వచ్చాను. దాన్ని ఎలా అయినా సరే ఈరోజు వేసేయాల్సిందే. ఓకే, ఊరినైనా ఊరే అదే అనుకుంటా తలసింహం. ఒకసారి ఆగండి. అది పైకైతే వెళ్ళింది. కిందకి వస్తుందో లేదు చూడాలి ఒకసారి. పైకైతే నా కళ్ళ ముందే వెళ్ళింది. ఓ మై గాడ్, నో. అది కిందకు వస్తుంది. అరే, అది కిందకు వచ్చి ఎగ్జాక్ట్గా మన కార్ వెనక్కుంది. మళ్ళీ చూడలేదనుకుంటా. ఇక్కడి నుంచి పారిపోవాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి. అది వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా చూడలేదు. మనం దానికి ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. నేను పొదల నుంచి అనవసరంగా బయటకు వచ్చాను. సరే, ఇప్పుడు అది మళ్ళీ చూడలేదు కాబట్టి పర్వాలేదు. ఇక్కడి నుంచి మనం కవర్ తీసుకునేది బయటకు వస్తే మనం వెంటనే వస్తుంది. అదైతే మళ్ళీ చూడలేదు అనుకుంటా. నాకు తెలిసేది ఖచ్చితంగా చూడలేదు. వస్తుంది. 3, 2, 1 తీసుకో. ఎస్. ఫైనల్లీ మనమైతే ఆ తెల్ల సింహాన్ని చంపేశాం. ఎన్నో ఆవుల్ని చంపేసింది, ఎంతో మనుషుల్ని చంపేసింది. ఫైనల్లీ మన చేతిలో చచ్చింది. ఎస్, ఫైనల్లీ అనుకున్నట్టుగానే ఆ తెల్ల సింహాన్ని కూడా మనమైతే వేట ఆడేశాం. ఓకే, ఇప్పుడైతే మనకి వాల్ డోర్స్ అన్నీ ఓపెన్ అవ్వబోతున్నాయి అనుకుంటా. సించాన్ని వెళ్ళి కాపాడాలి. తాతయ్య గారు కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. తాతయ్య గారు ఎలా అయినా సరే పైకి వస్తారు కదా బండి కోసం. సరే, ఆ బండిని మనం ఇక్కడే వదిలేద్దాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేద్దాం. ఇప్పుడు నా పారాచూట్ ఉపయోగించాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా నా పారాచూట్ని ఉపయోగించి డైరెక్ట్గా మన ఇంటికి అయితే చేరుకుందాం. అమ్మయ్య, సించాన్ నేను వస్తున్నా. నేను నిన్ను కాపాడతారా? అరే యార్, సించాన్ నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. అసలు వాడు లేకుండా ఉండడమే కష్టం అంటే. ఓరి నాయన. సరే, ఇక మనం బయలుదేద్దాం. ఓకే గైస్, మనమైతే పారాచూట్ ఇక్కడి నుంచి జంప్ చేసి ఓపెన్ చేద్దాం. అరే యార్, ఇది అవ్వదు. ఇది ఓకే, ఇది కరెక్ట్గా ఉంది. ఎస్ ఫైనల్లీ మనమైతే పారాచూట్ని ఓపెన్ చేసేసాం గైస్. ఇక లేట్ చేయకుండా తొందరగా మన ఇంటికైతే మనం చేరుకుందాం. వచ్చేసాం ఇంటి దగ్గరికి చేరుకున్నాం. ఓకే గైస్, మనకైతే ఫైనల్లీ ఆ వాల్ డోర్స్ అన్ని ఓపెన్ అయి ఉంటాయి. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే వెళ్ళి సించాన్ గడికి హెల్ప్ చేయాలి. వచ్చేసాం. డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి ఉంటాయి ఈ సమయానికి. అమ్మయ్య, సించాన్ వస్తున్నా. నేను ఎలా అయినా సరే. అరే ఏంటి, ఈ డోర్ ఇంకా ఓపెన్ కాలేదా? నాకు తెలిసి ఇందాకలానే అయి ఉంటుంది. ఈ బ్యాక్ 2 doors 3 doors అయితే ఉండేవి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని డోర్స్ ఉన్నాయో మనం అయితే చూడాలి. ఇంకా 2 doors ఉన్నాయంటే ఇప్పుడు ఒక డోర్ అయితే ఓపెన్ అయింది. ఇంకా 2 doors ఓపెన్ అవ్వాలంటే ఇంకా మనం 2 tasks చేయాలా? అరే యార్, నెక్స్ట్ టాస్క్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇంకా 2 doors మాత్రమే ఉన్నాయి. సరే, నెక్స్ట్ టాస్క్ మనం కంప్లీట్ చేసామంటే ఖచ్చితంగా మనమైతే ఓపెన్ చేసేస్తాం. హెల్ప్ ఎన్ అవెంజర్, గెట్ హిమ్ బ్యాక్ హిమ్ హియరా? ఏంట్రా ఈ టాస్క్లన్నీ పిచ్చగా ఉన్నాయి. ఇప్పుడు
మనం ఒక అవెంజర్కి హెల్ప్ చేయాలి. అవెంజర్స్ మనుషులకి హెల్ప్ కావాలంటే వస్తారు, కానీ అవెంజర్స్కి హెల్ప్ ఎలా కావాలి? అవెంజర్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా? అరే యార్, సరే ఒకసారి టోనీకి హల్క్కి వీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనం ఒకసారి అవెంజర్ హౌస్ దగ్గరికి చేరుకున్నామంటే అప్పుడు మనమైతే వాళ్ళకి హెల్ప్ కావాలంటే చేద్దాం. ఒక హెల్ప్ చేసిన వెంటనే వాళ్ళని ఎవరికైతే హెల్ప్ చేసామో వాళ్ళని ఇక్కడికి మనం తీసుకొని రావాలి. ఒకసారి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో మనమైతే చూద్దాం. అరే యార్, ఏంటబ్బా అవెంజర్స్కి హెల్ప్ ఏంట్రా నాయన, నాకు అర్థం కాదు. అందుకే ప్రతి టాస్క్ కూడా ఇంత కష్టంగా ఇచ్చాడు. అవెంజర్కి హెల్పే అవసరం లేదు కదా. సరే మనమైతే వాళ్ళ ఇంటికైతే వెళ్దాం మనం. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే చేరుకుంటున్నాం అనమాట. ఇక లేట్ చేయకుండా అక్కడ మన హల్క్ మామ కానీ, టోనీ కానీ, ఇంకా స్పైడర్ మ్యాన్, థోర్ ఎవరికో ఒకరికి హెల్ప్ అయితే కావాల్సి వస్తుంది. మనం ఎవరికో ఒకరికి అయితే హెల్ప్ చేద్దాం, ఓకేనా? అరే ఏంటిది, అవెంజర్స్ ఇల్లు ఇక్కడే ఉండాలి. ఏమైంది? అవెంజర్ హౌసే కనబడట్లేదు, ఎక్కడా? సరే ఒకసారి మనం చూద్దాం, ఆగండి. అవెంజర్స్ ఇల్లు కనబడకపోవడం ఏంట్రా? ఇది ఎక్కడ విడ్డూరం? అరే అరే, అక్కడ ఎవరు? టోనీ, అది టోనీ, టోనీ వస్తున్నా. అరే టోనీ, ఏమైంది? మీ ఇల్లేంటి సడన్గా మాయమైపోయింది? ఓ టోనీ, ఇటు తిరిగి చోటు తెద్దామా? అరే నేను హెల్మెట్ పెట్టుకున్నా కదా, హెల్మెట్ తీసేద్దాం. టోనీ, అరే టోనీ ఏంటి, ఏమైంది? ఇంతకీ మీ ఇల్లు మాయమైపోయింది, కనబడట్లేదేంటి? నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఆ సమయంలో అది విఫలమైంది. దాని నుంచి వచ్చిన లిక్విడ్ ఇంటిపైన పడడంతో ఇల్లు మొత్తం మాయమైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇల్లుని బ్యాక్ తీసుకొని రావాలంటే మాయమైపోయిన ఇల్లు లోపలే దాని యొక్క యాంటీ సిరం అయితే ఉంది. ఇప్పుడు ఆ యాంటీ సిరం కావాలన్నా కూడా మన దగ్గర లేదు, ఎందుకంటే అది కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి ఇల్లుతో పాటు అది కూడా మాయమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లుని బ్యాక్ ఎలా తీసుకొని రావాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా నా మైండ్కి తోచట్లేదు. ఏమన్నా సహాయం చేయగలవా నాకు? ఎస్ సహాయం హెల్పే కదా, నీకు హెల్ప్ కావాలి కదా. ఓకే ఓకే, నాకు ఒక ఐడియా ఉంది. ఓకే టోనీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. నీ ఇల్లుని ఎలా అయినా సరే బ్యాక్ తీసుకొచ్చే బాధ్యత నాకు. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, నువ్వు నాకు తర్వాత హెల్ప్ చేయాలి, ఓకేనా? నువ్వైతే నాకు ముందు హెల్ప్ చేసి పెట్టు, నేను కూడా నీకు హెల్ప్ చేసి పెడతాను, ఓకేనా? నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా, తొందరగా రా. ఓకే మనమైతే తొందరగా వెళ్దాం. గాయస్, మనకైతే రంగబాబా దగ్గర నుంచి అయితే ఒక చిన్న వరం అయితే ఉందన్నమాట. ఆయనకి ఒకసారి నేను సహాయం చేసినప్పుడైతే నాకు ఆయన వరం అయితే అడిగారు. సమయం వచ్చినప్పుడు నేను కోరుకుంటా అని చెప్పాను. సో ఆయన వచ్చేసి మరీ అంత పవర్ఫుల్ వరాలు అయితే ఇవ్వలేరు. సో కొంచెం చిన్న వరాలు అయితే ఇవ్వగలరు అనమాట. సో ఆయన దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే కొండపైకి అయితే వచ్చేసాం అనమాట. రంగబాబా గారు మనకైతే హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే రంగబాబా గారు, ఒక చిన్న సహాయం చేయాలి. ఇప్పుడు మన టోనీ ఉన్నాడు కదా, టోనీ వచ్చేసి తన ఇల్లునే కోల్పోయాడు. ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్లో అయితే తన ఇంటి మీద ఒక లిక్విడ్ అయితే పడిందంట. ఆ లిక్విడ్ వల్ల ఇల్లు మొత్తం మాయమైపోయిందంట. దాని యొక్క యాంటీ సిరం కూడా ఇంట్లోనే ఉందంట. ఇంటితో పాటు అది కూడా మాయమైపోయిందంట. ఇప్పుడు నాకు యాంటీ సిరం దయచేసి ఇవ్వగలరా? ఎందుకంటే మళ్ళీ అతని ఇల్లు బ్యాక్ తీసుకొస్తే నేను సించాన్ని బ్యాక్ తీసుకొని రాగలను. ఇంతకీ సించాన్ని మీరు హెల్ప్ చేయగలరా? వాల్ డోర్స్ ఉన్నాయి కొన్ని, దాన్నే ఓపెన్ చేయండి డైరెక్ట్గా, సరిపోతుంది. ప్రతి మనిషికి ఒక కర్తవ్యం ఉంటుంది, ప్రతి మనిషికి ఓ కర్మ ఉంటుంది. నేను చేయగల సహాయం మాత్రమే చేస్తాను. నువ్వు అడిగింది ఏంటంటే ఆ టోనీ యొక్క ఇంటి యొక్క ఒక చిన్న ద్రవ్యం అడిగావు. ఆ ద్రవ్యం నీకు ఇస్తున్నాను. నీ చేతిలోనే ఆ ద్రవ్యం ఉంది. దాన్ని వెళ్ళి ఒక్కసారి నువ్వు ఆ ఇంటి దగ్గర పోసినట్లయితే అప్పుడు ఆ ఇల్లు మళ్ళీ తిరిగి వస్తుంది. సించాన్ని కాపాడడం అనేది నా వల్ల కాదు, ఎందుకంటే అది నీ కర్తవ్యం. అది నువ్వు మాత్రమే చేయాలి. ఆ బ్రహ్మ రాసిన తలరాత కాబట్టి నువ్వు మాత్రమే చేయాలి, సరేనా? జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. ఆ దేవుడే నన్ను ఇప్పుడు కల్పించాడు. ఓకే అర్థమైంది. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా మనమైతే వెళ్ళాలి. ఈయన ఏవేవో మాట్లాడుతున్నారు సహాయం అంటే. సరే మనకైతే స్థిరం అయితే ఇచ్చారనమాట, ఒక చిన్న ద్రవ్యం లాంటిది. అది ఆ లిక్విడ్. ఆ లిక్విడ్ని వచ్చేసి మనకైతే వాళ్ళ ఇంటి దగ్గరలో పోసినట్లయితే అప్పుడు మనమైతే ఈజీగా ఆ ఇల్లునైతే అప్పా ఓరి నాయనో అప్పా ఓరే, ఏంట్రా హ్యాండిల్ గట్టిగా పట్టుకోవచ్చు కదా. ఓరి నాయన, ఇంకా నయం ఇది మన చేతిలోనే ఉంది, పడిపోలేదు. పడిపోతే మళ్ళీ ప్రాబ్లం అయ్యేది. ఓరి నాయన, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. ఒరే ఇదే సమయంలో మన బండి పడాలా. ఫాస్ట్గా వెళ్ళి మనం టోనీకి హెల్ప్ చేసినట్లయితే టోనీ మనకి రివర్స్ హెల్ప్ చేస్తాడనమాట. సో మనకు వచ్చిన టాస్క్ ప్రకారంగా మనమైతే ఒక అవెంజర్కి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసిన అవెంజర్ని మళ్ళీ ఈ వాల్ డోర్ దగ్గరికి తీసుకొని రావాలి.
సో తీసుకొస్తే అప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. సరే ముందైతే మనం అవెంజర్కి హెల్ప్ చేయడం అనే టాస్క్ ఉంది కాబట్టి ఆ టాస్క్నే కంప్లీట్ చేద్దాం. ఫాస్ట్గా టోనీ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మనకి ఫైనల్లీ ఈ లిక్విడ్ దొరికింది కాబట్టి ఈ లిక్విడ్ని వచ్చేసి మనకి వాళ్ళ ఇల్లు ఎక్కడైతే కనబడట్లేదు ఆ ప్రదేశంలో మనం పోసినట్లయితే అప్పుడు ఆ ఇల్లు అనేది మళ్ళీ వెనక్కి అయితే వస్తుంది. ఓకే, సమయానికి మనకైతే మంచి సహాయం చేసే అవకాశం దొరికింది. ఓ ఓ ఓ ఓ, ఆగు 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 ఆగవే ఆగు 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 అబ్బా, ఏంట్రా నాయన ఇది సమయానికి ఆగట్లేదు. ఇది నా మాటే విందబ్బా ఈ బైక్, అందుకే నాకు ఈ బైక్ అస్సలు నచ్చదు. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం టోనీ దగ్గరికి అయితే వెళ్ళాలి. టోనీ టోనీ ఏడున్నావయ్యా సామే, టోనీ. అరే యార్ ఈ టోనీ ఎక్కడ? టోనీ, నీకు కావాల్సిన లిక్విడ్ అయితే నేను తీసుకొచ్చాను. ఎక్కడైతే మన ఇల్లు ఉందో అక్కడే దాన్ని పోయాలి. ఇక్కడే ఉందనుకుంటా కదా. సో నేనైతే ఇక్కడే ఎగ్జాక్ట్గా కొంచెం పైన అనుకుంటా మన ఇల్లు ఉంది. సో అక్కడ మనం ఈ లిక్విడ్ని పోసినట్లయితే మళ్ళీ నీ ఇల్లు బ్యాక్ అయితే వస్తుంది. సరే, నేను నీ ఇల్లు ఉన్న ప్రదేశంలో ఎగ్జాక్ట్గా దీనైతే పోస్తాను. సో వెంటనే మీ ఇల్లు అయితే వస్తుందంట. ఏమో నాకు కూడా కరెక్ట్గా తెలియదు, ఒకసారి మనమైతే ప్రయత్నించాలి. ఓకే ఓకే, నేనైతే పోస్తున్నాను. ఓకే ఓకే, నేను నీకు సహాయం కంప్లీట్గా చేసినట్లయితే నువ్వు వెనక్కి నాతో రా. అరే యార్ ఇంకా ఎంత పోయాలరా నాకు అర్థం కావట్లేదు. పోస్తూనే ఉన్నా కదా, కనీసం నాకు ఇక్కడేం తెలియట్లేదు చలనం. ఏమన్నా మారింది? అరే ఏంటి? ఓ ఓ ఓ ఓ మై గాడ్, అరే టోనీ మీ ఇల్లు వచ్చేసింది వెనక్కి. అరే అరే నమ్మలేకపోతున్నాను ధను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నేను ఎంతో తప్పు చేశానని బాధపడ్డాను. అవెంజర్స్ అందరికి ఏం మాట చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. సమయానికి మళ్ళీ నువ్వు ఇంటిని వెనక్కి తీసుకొచ్చావు కాబట్టి ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ధను, థ్యాంక్ యూ సో మచ్. సరే నువ్వు ఇందాకేదో సహాయం అడిగావు కదా, నన్ను ఇంటికి తీసుకెళ్తా అన్నావు కదా, ఎందుకో ఎక్కడికో చెప్పు, అక్కడికైతే మనం బయలుదేరదాం. నేను నీకు సహాయం చేస్తాను. నేను మళ్ళీ తిరిగి తొందరగా ఇంటికైతే రావాలి. సరే టోనీ, నేను తొందరగా అయితే నీకు చెప్తాను. సరే ఇక లేచకుండా తొందరగా మనమైతే మన ఇంటికి బయలుదేరదాం. ఎందుకంటే అక్కడ చిన్న వాల్ డోర్ అయితే ఉంది, ఆ డోర్ని ఓపెన్ చేయాలి. అక్కడ నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు కూడా తెలియదు. సరేనా, ఏమనుకోకు, సారీ. సరే ఇక లేచకుండా తొందరగా బయలుదేరదాం. సరే నేను మళ్ళీ తొందరగా ఇంటికైతే వెనక్కి తిరిగి రావాలి. ధను తొందరగా రా. నువ్వు చెప్పింది నేనైతే ఇక్కడికి వచ్చి చేస్తాను. చేసిన తరువాత వెంటనే నేను మళ్ళీ తిరిగి ఇక్కడికైతే రావాలి. నాకు సమయం లేదు, ఎందుకంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే పెండింగ్లో ఉండిపోయింది. దాన్ని నేను కంప్లీట్ చేయాలి, లేకపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే అది నా సూటు, ఆ సూట్ లేకపోతే నేను ఇంకేం చేయలేను. అందుకే ఇప్పుడైతే నేను ముందుగా ఆ సూట్ని రిపేర్ చేయాలి. నా సూట్ ప్రాబ్లంలోకి రావడమే నాకు పెద్ద తలనొప్పి అయితే అయిపోయింది. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా నేను నీకు హెల్ప్ చేసి నా సూట్ని వచ్చి నేను రిపేర్ చేసుకుంటా. ఓకేనా? కమాన్, ఫాస్ట్గా బయలుదేద్దాం రా. ఓ నీ సూట్ రిపేర్లోకి వచ్చిందా? ఓకే సారీ టోనీ. సరే నువ్వైతే ముందుగా అక్కడికైతే రా. నీ సూట్ లేకపోయినా పర్వాలేదు, బట్ నువ్వు అవెంజర్వే కదా, సో అందుకే నేనైతే నేను తీసుకెళ్తాను. ఓకే గైస్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే టోనీని తీసుకెళ్ళాలి. టోనీ డైరెక్ట్గా మన ఇంటికి ఫుల్ యాక్సలరేషన్తో ఫాస్ట్గా పద. ఓకేనా? సరే తొందరగా వెళ్దాం ధను. కానీ నేను మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఇల్లు మళ్ళీ తిరిగి వస్తుంది అనుకోలేదు. లోపలే నా సూట్ ఉంది, సూట్ని కూడా వెనక్కి తీసుకొచ్చావు. అమ్మయ్య, ఫైనల్లీ నేనైతే మీ ఇంటికి చేరుకున్నాను. నేను నీకు చెప్పిన సహాయం తొందరగా చేసి వెంటనే నేను మా ఇంటికి బయలుదేరుతాను. ఇంతకీ ఏం కావాలి? చెప్తా. ఇప్పుడు నీకు అర్థమవుతుంది టోనీ, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. అరే ఏంటి ఇంకా ఈ డోర్ ఓపెన్ కాలేదు? ఇప్పుడు మనం అవెంజర్కి హెల్ప్ చేసాం కదా. అరే యార్, ఇక్కడ ఈ డోర్ ఓపెన్ అవ్వాలి టోనీ. ఇగో ఈ వాల్ డోర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక డోర్ ఓపెన్ అయినట్టుగా ఉంది. అంటే నేను నీకు హెల్ప్ చేసినప్పుడు ఒక డోర్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఇంకొక డోర్ అయితే ఓపెన్ కావాలి. ఇంకొక డోర్ మాత్రమే ఉంది. ఈ డోర్ లోపల సించాన్ వాళ్ళు ఇరుక్కుపోయారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. వాళ్ళైతే వెళ్ళి కాపాడాలి. నేను నిన్ను హెల్ప్ అడుగుదాం అనుకున్నాను, కానీ నీ దగ్గర సూట్ అయితే లేదు. అందుకే దీన్ని ఓపెన్ చేసి నీ సూట్ అయితే రిపేర్ చేసుకో. అంతలోపు నేనే లోపలికైతే వెళ్తాను. దీన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియదు, ఎందుకంటే ఒక అవెంజర్కి హెల్ప్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొని రమ్మని చెప్పింది. సో తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకైతే అస్సలు తెలియట్లేదు. సరే ఏం చేయాలనేది నేనే చూసుకుంటా కదా. మొత్తం ఇది ఎలా ఓపెన్ అవుతుందో ఇప్పుడు నువ్వే చూడు. ఏం చేద్దాం అంటారు? ఓకే, ఇక్కడేదో చిన్నగా ఉంది. అరే దీని మీద ఒక పంచ్ ఇస్తే సరిపోతుంది. సారీ, పంచ్ కిక్ ఇవ్వాలి దీనికి. అరే ఓపెన్ కాలేదు. నాకు తెలిసి ఇది ఓపెన్ అవ్వబోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే నేను దీన్ని ముట్టుకుంటే ఓపెన్ అయ్యే శక్తి ఉన్నట్టుగా ఉంది. తంతే ఓపెన్ అయింది. ధను ఓపెన్ అయింది. నేను మా ఇంటికి బయలుదేరుతున్నాను. నువ్వు లోపల వెళ్ళి సించాన్ని కాపాడు. నేను నా సూట్ రెడీ చేసుకుని నీ దగ్గరికి వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టోనీ. ఇదైతే ఓపెన్ అయింది అనుకుంటా. అరే ఇది టెలిపోర్టల్ అనుకుంటా. దీని లోపలికైతే మనం వెళ్దాం. టోనీ నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వైతే మంచిగా రెడీ చేసుకుని అయితే ఉండు. ఓకే, ఎక్కడికి వచ్చారా? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాం? ఇదే మ్యాజిక్ రా. మనమైతే గన్ పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు తెలిసి లోపల సించన్ అయితే ఉంటారనుకుంటున్నాను.
జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడైతే నాకు ఎవరు అరే ఎదురుగా ఎవరు? సించాన్, సించాన్, సించాన్ అరే సించాన్ వాళ్ళ మమ్మీ డాడీలు ఇద్దరిద్దరు ఎలా ఉన్నారు? రేయ్ అక్కడే ఆగండి, ఎవ్వరు కదలకండి. ఎవరైనా కదిలారంటే అరే ఎవరిని కాల్స్తాం? ఎవరిని కాల్చలేని పరిస్థితి. ఎవరిల్లు ఇద్దరు ఒకేలా ఉన్నారు. సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరా? ఏంటిది, నేను నమ్మలేకపోతున్నాను. సించాన్ ఏంటి పడుకున్నాడు? సించాన్ స్ప్రో తప్పిపోయాడు అనుకుంటా. వీళ్ళేంటి లేవలేదు? రేయ్ ఎవరు మీరు? చెప్పండి, ఇందులో నిజమైన సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ ఎవరో చెప్పండి. చెప్పకపోతే కాల్ చేస్తా. మేమే సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ కాదు. మేము సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ. మేము నేను సించాన్ వాళ్ళ డాడీని. ధను కాదు, వాడు అబద్ధం చెప్తున్నాడు. నేను. అబ్బా ఎవరు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇంతకీ ఎవరబ్బా? సించాన్, సించాన్ ఆగండి, మీరు అలానే ఉండండి. ఎవరైనా కళ్ళారంటే ఎవరని చూడను, కాల్ చేస్తా. మీరు అలానే ఉండండి. సించాన్ నువ్వు లే. సించాన్, రే సించాన్, సించాన్ నువ్వు ఇప్పుడు లేవాలరా. సించాన్, సించాన్ గట్టిగా పిలుస్తా. రే సించాన్, అరే లేచావా? సించాన్ ఏంట్రా ఇది? ఎవర్రా ఇందులో మీ అమ్మ నాన్నలు? తను అన్నా అది కూడా నాకు తెలియట్లేదు. ఎవరో ఇందులో ఫేక్ గాల్లో తీసి నన్ను కిడ్నాప్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. మా అమ్మ నాన్నలు కూడా ఇక్కడే ఉంచారు. కానీ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపెట్టలేకపోతున్నాను. ఎవరో చెప్పండి, మీ ఇద్దరిలో మా అమ్మ నాన్న ఎవరో చెప్పండి. చెప్తారా చెప్పరా? ఏయ్ చెప్పండి. అమ్మ నాన్న. రే నేనురా మీ అమ్మని. కాదురా నేను మీ అమ్మని. ఇలానే చేస్తున్నారు ధరువన్న ఎప్పటి నుంచో. నాకు తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందులో ఎవరో కూడా తెలియట్లేదు. చూడు ధరువన్న. సరే నేను చెప్తా. సించాన్ నువ్వు నా వెనక్కేరా, మీరు ఇక్కడే ఉండండి, ఎవరు కదలకండి. ఓకేనా? ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరనేది. ఓకే నాకు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ ఎవరో ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, రై సించాన్, సారీ ఇదిగో సించాన్ గాడి ఇప్పుడు వచ్చేసి అగ్గిలో పడబోతున్నాడు. సించాన్ అయిపోయావు. అర్థమైపోయింది నాకు. వీళ్ళిద్దరే నిజమైన సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ, వీళ్ళిద్దరూ ఫేక్. రే అయిపోయారా మీరు? మీ దగ్గరికి వస్తున్నాను. ఇంతకీ మీరు ఎవరో నేను తెలుసుకుంటా. మీరు నా చేతిలో ఇప్పుడు మామూలుగా ఉండదు. మీరు ఇక్కడే ఉండండి, మీరు పైనే ఉండండి, కిందకి రాకండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళు కలిసిపోతారు. రే అయిపోయారా అక్కడి నుంచి? అరే సార్ మీరు రాకండి, ఇక్కడికి మళ్ళీ కలుస్తారు. ఓకే అక్కడైతే ఉంది, అదిగోండి సించాన్ వాళ్ళ మమ్మీ కాదు, ఫేక్ మమ్మీ. ఓకే మనమైతే వెళ్ళాలి. మీరు రాకండి అని చెప్తున్నా కదా, మీరు రావద్దు ప్లీజ్. మీరు వచ్చారంటే మళ్ళీ ప్రమాదం. ఓకే వాళ్ళు ఫేక్ అని వాళ్ళు మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇగోండి అయిపోయావు, బయటికి రా. బయటికి వస్తావా రావా? రాకపోతే కాల్చి పడేస్తా. అరే మీరెందుకు వస్తున్నారు? మధ్యలో రాకండి. అరే వీళ్ళు కలిసిపోతున్నారే. ఇది కాలుస్తూనే ఉంది. మీరు రావద్దని చెప్తున్నా కదా. అరే సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కాలుస్తారు, వద్దు. ఓకే మనమైతే తొందరగా వెళ్ళి దాన్ని కాల్ చేయాలి. అది ఫేక్ అనమాట. రాయ్ నువ్వు అయిపోయావు ధను. నేను ఆ ఫేక్ గాడిని కాల్ చేశాను. సూపర్ సార్. దీన్ని కూడా అరే ఎక్కడికి మాయమైపోయింది? నువ్వు అయిపోయావే. ఈసారి నువ్వు నా చేతిలో తప్పించుకునే అవకాశమే లేదు. ఎక్కడుంది? మీరు రాకండి అని చెప్తున్నా కూడా ఓకే దొరికేసింది. ఈసారి అయిపోయింది. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఓకే ఫైనలీ మనం అయితే కంప్లీట్ చేసాం. మీరు చంపేశారా వాడిని? సూపర్ సార్, కరెక్ట్గా చంపేశారు. చూసారా, నిజమైన ప్రేమ మమకారం ఉన్నవాళ్ళు మాత్రమే నిజమైన తల్లిదండ్రులు. వాళ్ళు మాత్రమే పిల్లల మీద ప్రేమ చూపించగలరు. సించాన్ని నేను ఆ అగ్గిలో పడేస్తాను అనగానే సించాన్ వాళ్ళ మమ్మీ డాడీ తొందరగా వచ్చారు. అరే సించాన్ అక్కడే ఉండిపోయావా? సారీ వస్తున్నా. నువ్వు ఏంటి కింద నుంచి కాలిపోతున్నాను అన్న, తొందరగా వచ్చి తీయో. అమ్మా నాన్న మీరేనా? ఆ ఫేక్ గల్లు ఇంతవరకు నటించారు ధరువన్న. అమ్మ నాన్ని నేను కూడా కనిపెట్టలేకపోయాను. చివరికి నువ్వు ఒకే ఒక ఆలోచనతో బాగా కనిపెట్టావు. అవునరా సించాన్. ఇంతకీ మేడం సార్, ఇంతకీ మీరు ఎందుకు సించాన్ని తీసుకెళ్లాలనుకున్నారు? నాకు తెలియకుండా నాకు చెప్పాలి కదా మీరు. లేదు, మేమెందుకు తీసుకువెళ్ళాలనుకుంటాం? ఆ కిడ్నాపర్సే వచ్చారు. వచ్చి ముందుగా మమ్మల్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత మా రూపంలోని సించాన్ దగ్గరికి వెళ్ళి సించాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. సించాన్ని తీసుకొచ్చిన తర్వాత నిన్ను కూడా మంచిగా చంపుదామని ప్లాన్ చేసి అందరినీ చంపేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో నువ్వు వచ్చి తెలివిగా కనిపెట్టావు. అవునా, ఇంత జరిగిందా? ఇంతకీ వాళ్ళెవరో ఒకసారి చూడాలాగండి. వాళ్ళ యొక్క రూపం అసలైంది బయటకు వచ్చి ఉంటుంది. ఎవడీడు? రేయ్ నువ్వా?
సించాన్, ఇంతకు ముందు నువ్వు ఒకరిని పట్టించావు కదా దొంగ, వాడే వీడు. వీళ్ళందరూ పగ పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా ఉన్నారు. ఇంతకీ మీ మమ్మీలా మారింది ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? ఇదిగోండి, ఇదా? ఊరి నాయనా, వీళ్ళందరూ చాలా డేంజరస్ క్రిమినల్స్. ఫైనల్లీ వీళ్ళనైతే మనం చంపేశాం. సించాన్, నీకేం కాలేదు కదా? చివరికి నేను హ్యాపీగా ఉన్నారా? నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. మీ సించాన్కి ఏం ప్రాబ్లం లేదు. నేను జాగ్రత్తగా చూసుకుంటా. మాకు తెలుసుదను, నువ్వు మళ్ళీ నిరూపించావు సించాన్ని నువ్వు ఎలా అయినా చూసుకుంటావని. థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గర ఉంటేనే మా సించాన్ ఆల్వేస్ సేఫ్.